నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా దరూద్ మండలం రియాలంపాడు రిజర్వాయర్ పరిశీలనకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మత్స్యశాఖ మంత్రి వాకిట శ్రీహరి, ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ టి శ్రీనివాసరావు. ఈ బండ్లో నీళ్ళు Sir, we are committed. We will do whatever is required. Whatever is required to increase the capacity to 4 TMC. Yes. 1,40,000 ఎకరాలకు ఆల్రెడీ లీవ్లో ఉంది. 1,40,000 ఇస్తున్నాం. అంటే ఎంత ఎప్పుడప్పుడు పంపింగ్ మన దగ్గర పంపింగ్ ఏదో యాక్చువల్ 30 days పంపింగ్ అలాంటి టైంలో అయినా మేము 90 days చేస్తున్నాం. రకరకాలుగా ఇక్కడనే పంప్ హౌస్ ఇక్కడనే ఏదో మేనేజ్ చేసి ఇప్పటివరకు అఫీషియల్గా అది కాక టెలిమీటర్ అన్ని మీటర్స్ పెట్టారు. 1,40,000 ఎకరాలు మొత్తం గద్వాల్ కృష్ణమూర్తి గారే ఆ ఈర్సీతో 4-5 సార్లు చర్చలు జరిపిండు. నేను ఆ ఈర్సీ చెప్పిన వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ 4 TMC యూ డూ ఇట్. అది అయితే వాళ్ళు కొన్ని రోజులు జియో మెంబరింగ్ గురించి ఆలోచన చేశారు. అప్పుడు సరే దానికి ఎందుకో అది సెట్ కాలేదు. ఇప్పుడు కాస్ట్ పెరుగుతుంది సార్. సెకండ్ పంప్ స్టేజ్ 2 మనం గుడ్డంలో 15 TMC మళ్ళీ జీరో సార్. దాని మీద ఎస్టిమేట్స్ 18 lakhs ఆడైతే ఒక 20 TMC తెచ్చుకుంటే స్టేజ్ 1లో ఓన్లీ 500 meters మనం అవసరం వస్తే కృష్ణానికి మన వాట్సాప్ ఒక 10 TMC దానికి 10 TMC ఒక ప్రపోజల్. దీనికే రిపేర్ అందరూ చెప్పినట్టుగా మెంబరైన్ ఏదో చేస్తారు కదా, 137 crores గవర్నమెంట్లో పెట్టింది. ఈ 10 TMCకి కన్సిడర్ చేయాలన్నా 137 crores శాంక్షన్ చేయాలని ఒక ప్రపోజల్ గవర్నమెంట్లో. Who is the officer who has total knowledge of the subject? ఎవరు ఇప్పుడు? ఓకే, అక్కడ మీరు హ్యావ్ ఎ మీటింగ్, అక్కడ డిస్కస్ చేద్దాం. గోదావరికని చౌరస్తాలో కూల్చివేతల పాపం తమది కాదని తాము చెప్పిన ప్రకారం షాపులను వేసుకోకపోవడం మూలంగానే మున్సిపల్ అధికారులు వారి షాపులను కూల్చడం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహంకాళి స్వామి తెలిపారు. గోదావరికని చౌరస్తాలో రోడ్డు వెడల్పు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కింద షాపులను కోల్పోయిన వారు మెన్స్ల ప్రకారం నిర్మించుకున్న షాపులను ఇటీవల మున్సిపల్ అధికారులు కూల్చడం తరగలుతున్న దుమారంపై శనివారం కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతుల రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూల్చివేసిన షాపుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. అక్కడ నేను ఏమన్నా పర్మనెంట్గా కట్టుకోమని చెప్పిన టేలలు ఆడ అటు లారీలు పోతలేవు కనుక లారీలు పోవాలి, టేలలు పక్కకు పెట్టుకోండి. అక్కడ షాపులు కట్టిన తర్వాత మళ్ళీ ఏం వేసుకోమన్నామా? బాలే కదా, పర్మనెంట్ గా కట్టుకోమన్నామా? ఎమ్మెల్యే గారు సతీమణికి టచింగ్ టైంలో పర్మనెంట్ గా కట్టుకోమన్నా. అక్కడ ఇంకోరుండే అందరూ డబ్బలు వేసుకున్నామంటే వాళ్ళు వినలేదు. అప్పటి వరకు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు వచ్చారు మీరు వేసిన పూల కొట్టిన కానీ వచ్చి రాలేదు. మీరు అక్కడ పూల కొట్టి మేము ఇక్కడ తెచ్చుకున్నాం, అప్పటి రాలేదు, ఇప్పుడు వచ్చారు.
18 నెలల్లో గౌరవులైన ప్రీతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు మరి దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండ నియోజకవర్గం డెవలప్ చేసే కార్యక్రమంలో చౌరస్తా వెడల్పు కార్యక్రమంలో ఏదైతే ఉపాధి కోల్పోయారో పూల అమ్మ వాళ్ళు మంగళ డేల వాళ్ళు ఎవరైతే ఉపాధి కోల్పోయినరో వాళ్ళకు ఉపాధి కల్పించే విషయంలో తాత్కాలికంగా ఇక్కడ టేళ్ళు వేసుకోమని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు బదనాం చేస్తూ చాతగాని దద్దమ్మలు ఇంతమందికి చేసిన దద్దమ్మలు ఎమ్మెల్యేలు ఉన్నారో సోమవారం సత్యనారాయణ, కోరుగడ్డ చందరు, అసలు ఎమ్మెల్యేగిరి ఇట్లుంటుందా అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. దట్ ఈజ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరి ఏ విధంగా డెవలప్ చేస్తుండో ప్రజలకు తెలుసు. ఈరోజు లక్ష్మీనగర్ అయితేంది, 50 డివిజన్ల అభివృద్ధి అయితేంది, మరి ఇంకా ఏదైతే విషయమైనా అయితే మరి ఏదైతే నిరుపేదలకు అన్యాయం జరగద్దని చెప్పి ఈ చౌరసును తెలియ చెప్పుల షాప్ కాంచెల్లి అక్కడి వరకు పూలమ్మ షాప్ వరకు వెడల్పు కార్యక్రమంలో మీ దుకాణం మీకు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇదే భారత్ జిరాక్స్ సంబంధించిన ఉదయ్ జిరాక్స్ సంబంధించిన వాళ్ళకు కూడా తాత్కాలికంగా ఇక్కడ సెటిల్ కట్టుకుని ఆ తర్వాత షిఫ్ట్ చేద్దామని చెప్పి మీ చేస్తుంటే నిరుపేదలకు ఇంకా అవకాశం కల్పించినందుకు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టే రాజ్ ఠాకూర్ను బదనం చేసే కార్యక్రమంలో మీరు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి ముందుకు పోతున్నారు. మీకు సిగ్గుండాలి చంద్ర గారికి, సోమవారం సత్యనారాయణకి, హరి గారికి. మరి ఏదైతే నిన్న మాట్లాడిన బీజేపీ ప్రెసిడెంట్ హరి రెడ్డి గారికి మీకు చేత కాదు, చావు రాదు, మీరు ఏం పని చేయలేరు. మరి గత 10 సంవత్సరాలు మీరు ఉండి ఈ గోదావరికని డెవలప్ చేసిన కార్యక్రమం మీరు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాం. చౌరస్తా రండి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీద మరి కూర్చున్నాం. అది ఇన్ని సంవత్సరాల్లో మీరు 10 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి ఈ 18 నెలల్లో చేస్తున్నట్టే రాజ్ ఠాకూర్ విలువ ఎంత, రాజ్ ఠాకూర్ కథ ఎంతో మీరు అర్థం చేసుకోవాలి. అసలు మీకు ఎమ్మెల్యే గిరే చేరాలి చేతగా. అసలు ఎమ్మెల్యే గిరి అంటే ఏంటిది? అరే రాజ్ ఠాకూర్ గిట్టుంటుందా ఎమ్మెల్యే గిరి? అరే గింత పవర్ఫుల్ అనే విషయం మీకే తెలియదు. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. ఎమ్మెల్యే అంటే ఆయనే, మగోడు అంటే ఆయనే. ఈ చౌరస్తా విషయం కానీ, బస్టాండ్ విషయం కానీ, ఇక్కడ ఈ విషయం కానీ, అక్కడ మొలుగుల బిల్డింగ్ విషయం కానీ, ఇక్కడ రాయమల్లికి కొలుగొట్టే విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో అరే షబ్బాష్ ఎమ్మెల్యే అనిపించుకున్న కార్యక్రమంలో ఉంటాడు. నిన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వచ్చి అవాకులు చెవకులు పేలుకుంటా వీళ్ళ దగ్గరకు వచ్చి ఇది ఏదైతే వాళ్ళ కాంపన్సేషన్ కట్టించడానికి కాదు, అవసరం అనుకుంటే మీ లెక్క లాలుచిపడి పైసలు దింగే రకం కాదు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అవసరం అంటే నిరుపేదకు సాయం చేసే క్రమంలో ముందుంటాడు. అవసరం అనుకుంటే మీకు సాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయన ముందుకొస్తాడు సిద్ధరామయ్య సహకారంతో. కానీ అనవసరంగా పిచ్చి పిచ్చి మాట్లాడి ఏదో నిరుపేదలకు అన్యాయం జరిగిందని చెప్పి మీరు అవాకులు చెవాకులు పేలిస్తే ఊరుకునే సవాల్ లేదు. నమస్కారం. నిన్న మాజీ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారి సతీమణి మాంకాళి స్వామి ఆ కూలగొట్టిన వాళ్ళని ఇక్కడ రూములు వేసుకోమన్నారు, మళ్లీ కూలగొట్టిందని చెప్పేసి అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు టీవీలందరూ నా దిక్కు పెట్టారు, దయచేసి ఒకసారి పైకి కూడా పెట్టి చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ అమ్మ గాని అక్క గాని వాళ్ళందరూ కూడా ఇక్కడ టేలాలు వేసుకొని టెంపరీగా ఈ షాపులు నడిపించుకుంటారు. మీరు ఒకసారి కెమెరాలు పైకి పెడితే ఆ షాపులు కూడా కనిపిస్తాయి. కానీ ఒక బీజేపీని పట్టుకొని వచ్చి, ఒక ముసలిని పట్టుకొని వచ్చి మేము ఇక్కడ షాపులు వేసుకొని అని చెప్పినామని, తర్వాత మేమే కూలగొట్టించినామని చెప్పేసి ఎవడెవడో మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు చంద్రారెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే చేసి కనీసం ఒక రూము కూడా కట్టించలేని దరిద్రుడు ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు, నమ్మబలికేందుకు మళ్ళా వస్తా ఉన్నాడు. అరే నిన్ను చిత్తుగా ఓడగొట్టి గంగలు కలిపి ఇక్కడ రామగుండం ప్రజలు నీతో 5 లేకుండా మళ్ళా నిన్న వచ్చి మళ్ళీ ఇక్కడ చంద్రారెడ్డి అయినా మళ్ళీ ఒక భాషను ఇస్తా ఉన్నాడు. అక్కడ రామగుండంలో నాయకుడు ఉంటాడు, ఊళ్ళల్లో తిరుక్కుంటా ఉట్టిగానే అబద్దాలు చెప్పుకుంటా శ్రీరామ రక్షలు భూరామ రక్షలు అని చెప్పేసి మళ్ళీ ఆయన ఒకటి చెప్తా ఉంటాడు. అరే రామగుండానికి రక్షకుడిగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉండి ఈ రామగుండాన్ని కాపాడి రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనతోటి దాదాపుగా 900 కోట్ల రూపాయలు కేవలం 18 నెలలలో తీసుకొచ్చి ఈ రామగుండాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఇలా చౌరస్తా ఇరువైపులా చూడండి మీరు, దాదాపుగా 270 రూములు కట్టించి ఇక్కడున్న పేద ప్రజలందరికీ కూడా మామూలు రెంట్కి ఇవ్వాలనే ఆలోచనతోటి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్న తరుణం. ఎవరో ఒక్కరియో ఇద్దరియో రూములు పోతే కనీసం అక్కడ లారీలు పోరాకుండా ఉన్నదని చెప్పేసి వాళ్ళని పక్కకు టెంపరీగా టేలలు వేసుకోమని చెప్పినాం అనేది ఇప్పుడు ఆ పెద్ద మనుషులు కూడా వాళ్ళు చెప్పిండ్రు, ఆ అమ్మ కూడా చెప్పింది. కానీ దానికి పర్మనెంట్ రూములు కట్టుకుంటే మాకేం సంబంధం? మేమేమన్నా మున్సిపల్ కమిషనర్లమా, లేకపోతే ఎంఆర్ఓలమా, లేకపోతే ఎమ్మెల్యేలమా,
సీఎంలమా మాకేం సంబంధం కట్టుకోమని చెప్పేదందుకు. ఇవాళ సింగరేనోడు ఎక్కడన్నా ఒక గుడి చేసుకుంటే కూడా ఆ గుడిసెను కూలగొడతా ఉన్నాడు. మేము కాదు ఎవ్వరు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. అక్కడ కూడా ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజు ఎవడో హరీష్ రెడ్డి అనేటోడు మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఓ చెత్తనా కొడక, ఒక దళిత నాయకునిగా నేను ఇక్కడికి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగితే ఈర్ష్యపడి ఈ రోజు మాంకాళి స్వామి అని రాజ్యాంగేతర శక్తులు ఎమ్మెల్యే వారి సతీమణి మాంకాళి స్వామి చెప్తాను. ఓ నా చెత్తనా కొడక హరీష్ రెడ్డిగా చెప్తారా విను బిడ్డ, నువ్వెవనిరా ఈ ఊర్లో మాట్లాడేందుకు? అమెరికాలో ఉండి సోషల్ మీడియాలో మాట్లాడితే ఈ రోజు ఇక్కడ ప్రజలకు న్యాయం చేసినట్ట? అరే నీకు దమ్ముంటే ఇక్కడికి వచ్చి ప్రజల తరపున 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడున్న నాయకులందరం కొట్లాడుతా ఉన్నాం. ప్రజలకెవరికి అన్యాయం జరగద్దని ఇక్కడున్న నాయకులందరం 30 ఏళ్ల నుంచి ఇక్కడ కొట్లాడుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు 30 సంవత్సరాల నుంచి ఎవరు కూడా వేరే పార్టీలకు పోకుండా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఈ రోజు శ్రమపడి కొట్లాడి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెప్పేసి ఈ రోజు ముందుకెళ్తా ఉన్నాం. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. వాడేదో రాజ్యాంగేతర శక్తులు అని చెప్తా ఉన్నాడు. అరే చెత్తనా కొడక, రాజ్యాంగేతర శక్తులు అనంటే ఈ రోజు RFCL ఉద్యోగాలు పెట్టిస్తామని మీ చందరు, మీ హరి, మీ కార్పొరేటర్లందరూ లక్షల కోట్ల రూపాయలు తీసుకొని కొంతమంది చావులకు కారణమైనరు. దాన్ని రాజ్యాంగేతర శక్తులు అంటారు. ఈ రోజు మెడికల్ కళాశాలలో 100 మందికి ఉద్యోగాలు పెట్టించి ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు 5 లక్షల రూపాయలు తీసుకొని దాన్ని రాజ్యాంగేతర శక్తులు అంటారు. ఈ రోజు అవసరం లేకున్నా మున్సిపల్ కాంప్లెక్స్ మీద అక్కడ రూములు కట్టించి డబ్బులు దొప్పారు. దాన్ని రాజ్యాంగేతర శక్తులు అంటారు. రాజ్యాంగ పరిధిలో పనిచేస్తా ఉన్న మక్కాం సింగ్ గారు ఈ రోజు మెడికల్ కాలేజీలో దాదాపుగా 500 మందికి ఇక్కడున్న నాయకులకు సంబంధం లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు పెట్టించారు. దాన్ని రాజ్యాంగ పరిధిలో చేసిందంటారు. ఈ రోజు ఇక్కడున్న వ్యాపారం అభివృద్ధి చెందాలని దాదాపుగా సింగరేణితోటి మాట్లాడి 50 కోటర్లు మొత్తం డిమాలిష్ చేయించి 270 రూపాయల రూములు కట్టించేందుకు ప్రయత్నం చేసి ఇక్కడ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు గౌరవ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని రాజ్యాంగానికి లోబడి పనిచేస్తా ఉన్నారు అంటారు. ఈ రోజు రామగుండానికి ఇప్పటికే కేవలం 18 నెలల 900 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇటు సింగరేణి తోటి చరిత్రలో లేని విధంగా 110 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు రామగుండాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారంటారు. దాన్ని రాజ్యాంగానికి కట్టుబడి చేస్తా ఉన్నారంటారు. నీ లెక్క టీఆర్ఎస్ నాయకులు లెక్క ఆ కేటీఆర్ అనేటువంటి భాషలనే చెప్తా ఉన్నా. ఈ రోజు మీరు అందరు వచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వచ్చినా కూడా రాజ్ ఠాకూర్ వెంటిగా కూడా మీరు పీకలేరు. ఎందుకు అనంటే ఈ రోజు నిత్యం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం ఈ రోజు రామగుండం పూర్తిగా అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతంలో అన్ని రంగాలలో మెడికల్ గానీ, లేకపోతే వ్యాపార కేంద్రం గానీ, లేకపోతే విద్యా కేంద్రాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి కేవలం 18 నెలల 900 కోట్లు తీసుకురావడం కాకుండా ఇంకా 1x800 రామగుండంలో, ఇంకా 3x800 NTPCలో 500 మెగావాట్లు OCP4 లో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వేల మందికి ఉద్యోగాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తా ఉన్న రాజ్ ఠాకూర్ గారు రాజ్యాంగానికి లోబడి ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇదంతా ఒకటైతే మా సోదరుడు మొన్న ఒకరు మాదిగ వాళ్ళ ఇల్లు కూలగొట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని జోరాల ప్రాజెక్టు సందర్శించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరి, గద్వాల శాసనసభ్యులు బండ కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్. चलो पैंट
మాట్లాడతా కానీ మీ అందరి కోరిక మేరకు వివిధ బ్రిడ్జ్ ప్రత్యామ్నాయంగా ఇంకొక బ్రిడ్జ్ నదిపై 100 కోట్లు మంజూరు చేస్తామని చెప్పిన చర్యలు తీసుకుంటున్నాము. తక్కువ విషయాన్ని మీడియాతోని ఈ అన్ని గేట్స్ అనే విషయం అలా కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నాం. ఓకే ఏమంటారు సార్ వాళ్ళ బంద్ అయితే ఏం కావాల్సింది వాళ్ళ ఏమంటే మీరు ఓపెన్ చేయలేరు కదా, బ్లడ్ వస్తుంది. ఒక నిమిషం సార్ అన్న ఒక నిమిషం రాని బట్టలు విద్యార్థులు చదువు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ మంతని మండలం రామయ్యపల్లి గ్రామంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ రెసిడెన్షియల్ పాఠశాలలో డార్మెంటరీ రూమ్, కిచెన్, జూనియర్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు. అన్ని వాష్రూమ్స్ ఉన్నాయా? వెయిటింగ్ చైర్ అవసరం ఉందా? మీ క్లాసెస్ రామగుండం నియోజకవర్గంలో మాల యువతను సంఘ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రతి డివిజన్లో యూత్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు మాల మహానాడు ఆఫ్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు దేవి లక్ష్మీ నరసయ్య తెలిపారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా మాల మహానాడు యువజన విభాగం అధ్యక్షుడు ఎరుకల రాజకిషోర్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గ యువజన అధ్యక్షుడిగా చిగిరి రమేష్ను నియమించారు. జై భీమ్లో నేను దేవి లక్ష్మీ నరసయ్య మాల మహానాడు ఆఫ్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు. మా జాతీయ అధ్యక్షులు డాక్టర్ పసుల రామ్మూర్తి సూచనల మేరకు ఈ యొక్క
మాలమహానాడును బలోపేతం చేయుటకు గాను పెద్దపల్లి జిల్లా యువజన అధ్యక్షుడు ఎరకల రాజకిషోర్ ఆధ్వర్యంలో మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి మక్కిడి దీపక్ ఆధ్వర్యంలో ఈరోజు సిగిరి రమేష్ను రామగుండం నియోజకవర్గ యూత్ అధ్యక్షునిగా నియమించడం జరిగింది. వారి యువతను బలోపేతం చేస్తూ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్తూ దళిత జాతి కోసం పనిచేస్తూ మాలమహానాడును ఏ కష్టాలు వచ్చినా ఏదున్నా కూడా ప్రజా సమస్యలపైన కూడా పోరాటం చేయాలని పిలుపునిస్తూ ఈరోజు అదేవిధంగా 20వ డివిజన్ ఉండంటి సదానందం సదా శ్రీనివాస్ గారిని యూత్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. వీరందరికీ అభినందనలు తెలుపుతూ యువ నాయకుడు సురేష్ మరియు అందరూ కూడా శ్రీకాంత్ యుగేందర్ అందరూ కూడా వీరికి మద్దతుగా దానికి కూడా మనందరం ఒకే తాటిపై నిలబడాలని, మీరు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే అది ఒక ప్రభంజనంలా మాలమహానాడుకు ఈ యొక్క స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటూ జై భీమ్లు. అందరికీ జై భీమ్లు. జై మాలమహానాడు ఆఫ్ ఇండియా. మాలమహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ పసుల రామూర్తి నాయకత్వంలోని మాలమహానాడును బలోపేతం చేయుటకు పెద్దపల్లి జిల్లా యువత అధ్యక్షుడు కిషోర్ మాలమహానాడు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో సమతా ఫౌండేషన్ సమతా గ్రంథాలయ నిర్వాహకులు దుర్గం ప్రమీల నగరి దంపతులు సేవలు అభినందనీయమని టీవీఏసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా కో చైర్మన్ సమతా సైనికులు పెద్దపల్లి జిల్లా నాయకులు దుర్గం విశ్వనాథ్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని సమతా గ్రంథాలయాన్ని ఎన్టీపీసీ సమతా సైనికుల నాయకులతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో భాగంగా దుర్గం ప్రమీల నగరి దంపతులు సమతా సైనికులు సమతా ఫౌండేషన్ ద్వారా చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు మన సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని సమతా ఫౌండేషన్ మిగతా సభ్యులతోటి సందర్శన జరిగింది. గ్రంథాలయాలు విజ్ఞానానికి భాండాగారాలు. ఇటువంటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని మహోన్నతమైన ఆలోచన రావడం మా సమతా ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నాగేశ్వర గారికి చాలా గొప్పది. ఇటువంటి మంచి ఆలోచనలు సమాజానికి పరిచయం చేస్తూ గ్రంథాలయాలు కానీ ఇది వరకు సమతా ఫౌండేషన్ నుంచి నిర్పేదలకు వైద్యం, విద్య మరే అనేకటువంటి సేవలు అందించడం జరిగింది. ఇప్పుడు మరొక కార్యక్రమం గ్రంథాలయం. ఈ గ్రంథాలయం అనే ఉద్యమము మరింత ముందుకు సాగాలని, దీనికి మేధావులు ఇక్కడున్న విద్యావంతులు ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాలయాన్ని సందర్శించి ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధికి తోడ్పాటు చేయాలని, ఏది మనకి ఎంత ఉన్నా కూడా మనకు దొంగలించబడింది జ్ఞానము, అటువంటి జ్ఞానము ఈ గ్రంథాలయంలో ఉంటది. ఇప్పటి రోజున తన యొక్క నివాసాన్ని గ్రంథాలయంగా కేటాయించి సమాజానికి అంకితం చేసిన దుర్గం నాగేశన్న ప్రమీల గారికి మా యొక్క సభ్యులందరి తరఫు నుంచి, మేధావులందరి తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. ముందు ఈ గ్రంథాలయ అభివృద్ధికి మేము కూడా చేదోడు వాదోడుగా తోడ్పాటుగా ఉంటాము. మరి మనందరం కూడా కలిసి ఈ గ్రంథాలను అభివృద్ధి చేసి విద్యార్థులకు కానీ, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మిగతా వాటికి ప్రిపేర్ అవుతున్న వాటికి సహకారంగా ఉండాలని నేను ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.